Hi friends, welcome to KNR History Classes YouTube channel with associated Raghavendra Coaching Center, Amirpet, Hyderabad. సో ఈరోజు మనం ప్రాచీన భారతదేశ చరిత్రలో భాగంగా వేద నాగరికత అనేటువంటి చాప్టర్ చూస్తున్నాం. సో మన భారతదేశంలో వర్ధిల్లిన నాగరికతల్లో మొట్టమొదటి నాగరికత సింధు నాగరికత అయితే భారతదేశంలో వర్ధిల్లిన రెండవ నాగరికత ఈ యొక్క ఆర్య నాగరికత లేదా వేద నాగరికత అని చెప్తామన్నమాట. ఆర్యులు భారతదేశానికి వచ్చి స్థిరపడడంతో భారతదేశంలో ఈ ఆర్య నాగరికత అనేది ప్రారంభమైంది అని చెప్పుకోవచ్చు. ఈ ఆర్యులు భారతదేశంలో వేదాలను రచించారు కాబట్టి వీరి నాగరికతను మనం వేద నాగరికత అని కూడా చెప్పడం జరిగింది. సో ఈ వేద నాగరికత అంటే ఏమి, ఇక్కడ ఆర్యులు ఏ విధంగా వచ్చి స్థిరపడ్డారు అనేటువంటి విషయాలను చూద్దాం. ఇక్కడ మనం ఒకసారి చూసినట్టయితే సో ఇది మనము ఈ ప్రాంతాన్ని ఏమంటామంటే సప్త సింధు పరివాహక ప్రాంతం అని చెప్తామన్నమాట. సప్త సింధు పరివాహక ప్రాంతం అంటాం, లేదా దీనికే మరొక పేరు బ్రహ్మావర్తనం. సప్త సింధు పరివాహక ప్రాంతము లేదా బ్రహ్మావర్తనము అంటాం. ఇది గంగా యమున పరివాహక ప్రాంతం. ఈ గంగా యమున పరివాహక ప్రాంతాన్ని ఏమంటామంటే మనము ఆర్యావర్తనం అని చెప్తాం. ఆర్యావర్తనం అని చెప్తాం అన్నమాట. సో ఆర్యులు భారతదేశానికి వచ్చి మొట్టమొదటిసారిగా ఎక్కడ స్థిరపడ్డారంటే ఈ సప్త సింధు పరివాహక ప్రాంతంలో స్థిరపడ్డారు. ఏ సంవత్సరంలో అంటే క్రీస్తు పూర్వం 1500 to 1000 ఈ బిట్వీన్ గ్యాప్లో ఆర్యులు ఈ ప్రాంతంలో ఈ సప్త సింధు పరివాహక ప్రాంతంలో వచ్చి స్థిరపడ్డారు. ఈ సప్త సింధు పరివాహక ప్రాంతాన్ని మనం ఏమని పిలుస్తాము, బ్రహ్మావర్తనము అని పిలుస్తాం అన్నమాట. సరే, ఈ బ్రహ్మావర్తనంలో లేదా ఈ సప్త సింధు పరివాహక ప్రాంతంలో ఆర్యులు తొలిసారిగా వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ కాలాన్ని ఏమంటామంటే మనము తొలివేద కాలము అని పిలుస్తాం. తొలివేద కాలము అని పిలుస్తాం అన్నమాట. 500 సంవత్సరాలు ఇక్కడ నివసించిన తర్వాత క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరంలో ఈ ఆర్యులు తూర్పు వైపుకు జరుగుతూ భారతదేశంలో ఈ గంగా యమున పరివాహక ప్రాంతంలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. గంగా యమున పరివాహక ప్రాంతంలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ గంగా యమున నది పరివాహక ప్రాంతాన్ని ఏమంటామంటే మనం ఆర్యావర్తనము అంటాం. ఈ ఆర్యావర్తనంలో లేదా గంగా యమున పరివాహక ప్రాంతంలో ఆర్యులు నివాసం ఉన్న కాలాన్ని ఏమంటామంటే మలివేద నాగరికత కాలము అని చెప్తామన్నమాట. మలివేద నాగరికత కాలము అని చెప్తాం. సో ఈ విధంగా వేద నాగరికతను మనం తొలివేద నాగరికత అని మలివేద నాగరికత అని మనం 2 రకాలుగా వర్గీకరిస్తాం అన్నమాట. ఓకేనా. ఆర్యులు బ్రహ్మావర్తనంలో లేదా సప్త సింధు పరివాహక ప్రాంతంలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్న కాలాన్ని ఏమంటామంటే తొలివేద నాగరికత కాలము అని, గంగా యమున పరివాహక ప్రాంతంలో లేదా ఆర్యావర్తనంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న కాలాన్ని మలివేద నాగరికత కాలము అని చెప్తామన్నమాట. ఓకేనా. ఈ విధంగా వేద నాగరికతను మనం 2 రకాలుగా వర్గీకరిస్తాం. చూడండి, ఇక్కడ మనం మొత్తం ఈ ఆర్య నాగరికత లేదా వేద నాగరికత భారతదేశంలో ఎప్పటి నుంచి ఎప్పటిదాకా వర్ధిల్లిందంటే క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల కాలం నుండి క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల కాలం దాకా మన భారతదేశంలో ఈ వేద నాగరికత అనేది వర్ధిల్లిందని చెప్పచ్చు. ఈ వేద నాగరికతను మనం 2 రకాలుగా వర్గీకరించినాం. ఇక్కడ 2 రకాలుగా వర్గీకరించినాం. ఓకేనా. ఆర్యులు ఆ సప్త సింధు పరివాహక ప్రాంతంలో నివాసం ఉన్న కాలాన్ని ఏమంటామంటే తొలివేద నాగరికత కాలము అంటాం. ఆ సప్త సింధు పరివాహక ప్రాంతానికి మరొక పేరు బ్రహ్మావర్తం. ఓకేనా. బ్రహ్మావర్తం తర్వాత ఆర్యులు
ఆ బ్రహ్మావర్తము లేదా సప్త సింధు పరివాహక ప్రాంతం నుండి తూర్పు వైపుకు జరుగుతూ గంగా యమున పరివాహక ప్రాంతానికి వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఆ కాలాన్ని ఏమన్నామంటే మనము మలివేద నాగరికత కాలము అని చెప్పామన్నమాట. సో తొలివేద నాగరికత కాలం 1500 సంవత్సరాల నుండి క్రీస్తు పూర్వం 1000 సంవత్సరం దాకా ఉంటే, మలివేద నాగరికత కాలము క్రీస్తు పూర్వం 1000 సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల కాలం దాకా వర్ధిల్లింది. దీనిని మనం ఆర్య నాగరికత లేదా వేద నాగరికత అని చెప్పడం జరిగిందనమాట. సరే, ఈ ఆర్యులు భారతదేశానికి రావడంతో మన భారతదేశంలో ఈ ఆర్య నాగరికత అనేది ప్రారంభమైంది. ఆర్యులు వేద నాగరికత నిర్మాతలు. భారతదేశంలో వేద నాగరికత నిర్మాతలు ఎవరు అంటే ఆర్యులు. ఈ ఆర్యుల రాకతోనే భారతదేశంలో వేద సాహిత్యం రచించబడింది. కాబట్టి ఈ ఆర్య నాగరికతనే మనం వేద నాగరికత అని పిలుస్తాం. భారతదేశంలో సంస్కృత భాషను ప్రవేశపెట్టినటువంటి ఘనత ఈ ఆర్యులకే దక్కిందనమాట. ఆర్య అంటే మీనింగు ఆర్య అంటే మీనింగు పెద్దవారు, పూజ్యులు. ఆర్య అంటే మీనింగ్ ఏమి? పెద్దవారు లేదా పూజ్యులు అని పిలుస్తామన్నమాట. వారి నాగరికతను మనం ఏమని పిలుస్తామంటే ఆర్య నాగరికత అని పిలవడం జరిగింది. ఇది భారతదేశంలో వర్ధిల్లిన నాగరికతల్లో 2వ నాగరికత. దీని యొక్క లక్షణం గ్రామీణ నాగరికత. ఇందులో తొలివేద నాగరికత గ్రామీణ నాగరికత, మలివేద నాగరికత పట్టణ నాగరికతగా చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇంతకీ ఈ ఆర్యులు ఎవరు? వీరు భారతదేశానికి ఏ విధంగా వచ్చారు? భారతదేశంకి ఎట్లా వచ్చి స్థిరపడ్డారు? అసలు ఆర్యులు భారతీయులేనా లేకపోతే విదేశీయులా అనే దాని మీద మనకు విభిన్న వాదనలు ఉన్నాయన్నమాట. విభిన్న వాదనలు మనకున్నాయి. సో ఒకసారి చూసినట్టయితే ఆర్యులు విదేశీయుల అనే దాని మీద మనకు వాదన ఉంది. స్వామి దయానంద సరస్వతి అనే చరిత్రకారుడు ఆర్య సమాజ స్థాపకుడు ఇతను. ఈ ఆర్య సమాజ స్థాపకుడైనటువంటి స్వామి దయానంద సరస్వతి ఆర్యుల యొక్క జన్మస్థానం ఏమని చెప్పాడంటే టిబెట్. ఆర్యుల యొక్క జన్మస్థానం ఏమని చెప్పాడు? టిబెట్ అని చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? సో ఆర్యుల జన్మస్థానము టిబెట్ అని వాదించిన చరిత్రకారుడు ఎవడు అంటే స్వామి దయానంద సరస్వతి. ఈ స్వామి దయానంద సరస్వతి ఇచ్చిన నినాదము గో బ్యాక్ టు వేదాస్. గో బ్యాక్ టు వేదాస్ అనే నినాదాన్ని ఇవ్వడం జరిగింది స్వామి దయానంద సరస్వతి. ఇతని అభిప్రాయం ప్రకారం ఈ ఆర్యుల యొక్క జన్మస్థానం ఏది? టిబెట్ అని తెలుస్తుందన్నమాట. అదేవిధంగా మనకు బాలగంగాధర్ తిలక్ అనే ఒక అతివాద జాతీయ నాయకుడు ఉన్నాడు. ఈ బాలగంగాధర్ తిలక్ అనే అతివాద జాతీయ నాయకుని అభిప్రాయం ప్రకారము ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారంటే ఆర్కిటిక్ తీరం నుండి, ఆర్కిటిక్ ప్రాంతం నుండి భారతదేశానికి వలస వచ్చారు అని చెప్పిన చరిత్రకారుడు ఈ ఇది మన బాలగంగాధర్ తిలక్. ఆ విషయం ఎందులో చెప్పాడంటే బాలగంగాధర్ తిలక్ తాను రచించిన ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్. బాలగంగాధర్ తిలక్ రాసిన బుక్ ఏమి? ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ అనేటువంటి బుక్ అనమాట. ఆ ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ అనే గ్రంథంలో బాలగంగాధర్ తిలక్ ఏమంటాడంటే ఈ ఆర్యులు అనబడేవారు ఆర్కిటిక్ ప్రాంతం నుండి వచ్చారు అని చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? ఆర్యుల యొక్క జన్మస్థానము టిబెట్ అని వాదించిన చరిత్రకారుడు ఎవడు అంటే స్వామి దయానంద సరస్వతి. ఆర్యుల యొక్క జన్మస్థానము ఆర్కిటిక్ తీరం అని చెప్పిన చరిత్రకారుడు ఎవడు అంటే మన బాలగంగాధర్ తిలక్. ఈ బాలగంగాధర్ తిలక్ ఒక రచించిన గ్రంథం ఏది అంటే ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్. ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్. ఆ గ్రంథంలోనే ఆర్యుల యొక్క జన్మస్థానం గురించి మన దయానంద సరస్వతి గారు చెప్పడం జరిగింది, మనం బాలగంగాధర్ తిలక్ గారు చెప్పడం జరిగింది అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? ఈ బాలగంగాధర్ తిలకకు లోకమాన్య అనేటువంటి బిరుదు కూడా ఉంది. ఏం బిరుదు? లోకమాన్య. లోకమాన్య, భారతదేశ అశాంతి జనకుడు అనేటువంటి బిరుదులు ఈ బాలగంగాధర్ తిలక్ ఉన్నాయన్నమాట. ఓకేనా? తర్వాత
ఆర్యుల యొక్క జన్మస్థానము మధ్య ఆసియా ప్రాంతము. ఆర్యుల యొక్క జన్మస్థానం ఏది? మధ్య ఆసియా ప్రాంతం. మధ్య ఆసియా ప్రాంతం అంటే ఏది? ఇప్పుడు ఉన్నటువంటి ఇరాన్, ఇరాక్, దుబాయ్, కువైట్ ఇటువంటి ప్రాంతాలను, అరబ్ కంట్రీస్ ఇటువంటి ప్రాంతాలను మధ్య ఆసియా దేశాలు అని పిలుస్తామన్నమాట. ఆ మధ్య ఆసియా ప్రాంతం నుండి భారతదేశానికి వలస వచ్చారు అని చెప్పినటువంటి చరిత్రకారుడు ఎవరు అంటే మ్యాక్స్ ముల్లర్. ఈ మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి ఒక జర్మన్ రైటర్, మ్యాక్స్ ముల్లర్ అనేటువంటి ఒక జర్మన్ రైటరు అభిప్రాయం ప్రకారము ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారంట? మధ్య ఆసియా నుండి వచ్చారు అని చెప్పడం జరిగిందనమాట. ఓకేనా? ఈ విధంగా ఆర్యులు విదేశీయులు అని చెప్పడం మీద మనకు ఇన్ని రకాల వాదనలు ఉన్నాయి. మనకు ఎగ్జామ్లోకి వచ్చే బిట్ ఏమంటే ఆర్యుల యొక్క జన్మస్థానము టిబెట్, లేదా ఆర్యులు టిబెట్ నుంచి వచ్చారు అని సిద్ధాంతం చెప్పినది ఎవరు అని అడుగుతాడు బిట్టు. లేదా ఆర్యుల యొక్క జన్మస్థానము టిబెట్ అని వాదించిన చరిత్రకారుడు ఎవడు అంటే స్వామి దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి. ఇతని అభిప్రాయం ప్రకారం ఆర్యుల యొక్క జన్మస్థానం ఏది? టిబెట్. టిబెట్. స్వామి దయానంద సరస్వతి ఇచ్చిన నినాదం ఏది? గో బ్యాక్ టు వేదాస్. గో బ్యాక్ టు వేదాస్. ఇతను ఆర్య సమాజాన్ని స్థాపించాడు. భారతదేశంలో ఆర్య సమాజాన్ని స్థాపిస్తాడు ఈ స్వామి దయానంద సరస్వతి. శుద్ధి ఉద్యమాన్ని 1882వ సంవత్సరంలో శుద్ధి ఉద్యమాన్ని ప్రారంభిస్తాడనమాట స్వామి దయానంద సరస్వతి. శుద్ధి ఉద్యమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమి అంటే హిందూ మతం నుండి ఇతర మతాలకు వలస వెళ్ళిపోయిన వారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశంగా చెప్పుకోవచ్చు, శుద్ధి మూమెంట్. ఓకేనా? ఆ శుద్ధి మూమెంట్ను స్టార్ట్ చేసింది ఎవరు అంటే మన భారతదేశంలో స్వామి దయానంద సరస్వతి. ఇతని అభిప్రాయం ప్రకారం ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు? టిబెట్ అనే ప్రాంతం నుండి రావడం జరిగింది భారతదేశానికి అని చెప్పడం జరిగిందనమాట. తర్వాత బాలగంగాధర్ తిలక్ అనే జాతీయవాద నాయకుడు ఉన్నాడు, అతివాద జాతీయ నాయకుడు. ఈ బాలగంగాధర్ తిలక్ అనేటువంటి ఇతని అభిప్రాయం ప్రకారము ఆర్యుల యొక్క జన్మస్థానం ఏది అంట? ఆర్కిటిక్ ప్రాంతము. ఏ ప్రాంతము? ఆర్కిటిక్ ప్రాంతము అని చెప్పడం జరిగిందనమాట. ఆర్కిటిక్ ప్రాంతము. ఈ విషయం ఏ గ్రంథంలో చెప్పాడైన బాలగంగాధర్ తిలక్? తాను రచించినటువంటి ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్, ఆర్కిటిక్ హోమ్ ఆఫ్ వేదాస్ అనే గ్రంథంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆర్యుల యొక్క జన్మస్థానం మధ్య ఆసియా అని చెప్పిన చరిత్రకారుడు ఎవడు అంటాడు బిట్టు? మ్యాక్స్ ముల్లర్. మ్యాక్స్ ముల్లర్ జన్మతః ఏ దేశానికి చెందినవాడు అంటాడు బిట్టు. ఈ మ్యాక్స్ ముల్లర్ అనేవాడు జన్మతః జర్మనీ దేశానికి చెందినవాడు. జర్మనీ దేశానికి చెందినటువంటి ఒక రైటరు ఈ మ్యాక్స్ ముల్లర్. ఓకేనా? ఇవి మనకు ఆర్యుల యొక్క జన్మస్థానంపై ఉన్నటువంటి అభిప్రాయ భేదాలుగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఆర్యులు భారతీయులే. మనం ఇంతసేపు విదేశీవాదం చూసాం. ఇప్పుడు ఆర్యులు భారతీయులే అని వాదించిన చరిత్రకారులు కూడా ఉన్నారు. ఓకేనా? డిఎస్ త్రివేది అనే ఒక చరిత్రకారుడు ఉన్నాడండి. డిఎస్ త్రివేది అనే చరిత్రకారుడు ఉన్నాడు. ఈ డిఎస్ త్రివేది అనే చరిత్రకారుని అభిప్రాయం ప్రకారము ఆర్యుల యొక్క జన్మస్థానము పాకిస్తాన్ దేశంలోని ముల్తానా. ఇప్పుడు పాకిస్తాను, ఒకప్పుడు అఖండ భారతం అది. ఓకేనా? ముల్తానా ప్రాంతము. ఈ ముల్తానా ప్రాంతాన్ని ఋగ్వేదంలో ఏమని ప్రస్తావించారంటే దేవికా ప్రాంతము. ఓకేనా? ముల్తానాను ఋగ్వేదంలో ఏమని ప్రస్తావించారు? దేవికా ప్రాంతంగా ప్రస్తావించారు. ఓకేనా? ఈ దేవికా ప్రాంతాన్ని అనుసరించి ఈ ఆర్యుల యొక్క జన్మస్థానము ముల్తానా ప్రాంతము అని చెప్పడం జరిగింది ఈ డిఎస్ త్రివేది అనేటువంటి చరిత్రకారుడు. తర్వాత అవినాష్ చంద్రదాస్ సంపూర్ణానంద్ అనే చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, అవినాష్ చంద్రదాస్ సంపూర్ణానంద్ అనే చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఆర్యుల యొక్క జన్మస్థానము సప్త సింధు పరివాహక ప్రాంతము. సప్త సింధు పరివాహక ప్రాంతము లేదా బ్రహ్మావర్తనము. ఆ సప్త సింధు పరివాహక ప్రాంతాన్ని ఋగ్వేదంలో సప్త సింధయ అనే పేరుతో ప్రస్తావించడం జరిగిందనమాట. ఓకేనా? అదేవిధంగా ఎస్డి కల్లా అనే చరిత్రకారుడు ఉన్నాడు. ఎస్డి కల్లా. ఈ ఎస్డి కల్లా అనే చరిత్రకారుని అభిప్రాయం ప్రకారము ఈ ఆర్యుల యొక్క జన్మస్థానము కాశ్మీర్ హిమాలయ ప్రాంతము అని చెప్పడం జరిగిందనమాట. ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినట్టుకి ఆర్యులు ఖచ్చితంగా ఈ ప్రాంతం నుండే భారతదేశానికి వలస వచ్చారు అని మనం ఖచ్చితంగా నిర్ధారించలేకపోతున్నాం. ఇది కేవలం వాదనలు మాత్రమే. ఆర్యుల యొక్క
ప్రయాణ మార్గం గురించి వివరించినటువంటి గ్రంథాలు రెండు. ఒకటి జండ్ అవస్థ, ఇది ఒక పర్షియన్ గ్రంథం జండ్ అవస్థ. అదేవిధంగా ఋగ్వేదం, ఇది సంస్కృత గ్రంథం. ఈ జండ్ అవస్థ అనేటువంటి పర్షియన్ గ్రంథము, అదేవిధంగా ఋగ్వేదం అనేటువంటి సంస్కృత గ్రంథాలు ఆర్యుల యొక్క ప్రయాణ మార్గం గురించి వివరిస్తోంది. అదేవిధంగా ఆర్యుల యొక్క ప్రయాణ మార్గం గురించి వివరించిన శాసనాలు, ఆర్యుల యొక్క ప్రయాణ మార్గం గురించి వివరించిన శాసనాలు రెండు. ఒకటి బోగజ్కోయ్, సెకండ్ వన్ కిసైట్. కిసైట్ అనేటువంటి శాసనాలు, ఈ రెండు కూడా మనకు ఆఫ్ఘనిస్తాన్ దేశంలో బయటపడింది. ఈ రెండు శాసనాలు ఆర్యుల యొక్క ప్రయాణ మార్గం గురించి వివరణ ఇస్తుందన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా ఈ ఆర్యుల యొక్క ప్రయాణ మార్గాల గురించి మనకు స్పష్టమైనటువంటి క్లారిటీ లేదు అని చెప్పుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా భారతదేశానికి వచ్చి స్థిరపడినటువంటి ఆర్యులు, భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆర్యులు ఎక్కడ స్థిరపడ్డారంటే ఇది సప్త సింధు పరివాహక ప్రాంతం. ఇది సప్త సింధు పరివాహక ప్రాంతం. ఓకేనా? ఈ సప్త సింధు పరివాహక ప్రాంతంలో ఆర్యులు మొట్టమొదటిసారిగా స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు అని చెప్పచ్చు అనమాట. ఓకేనా? ఈ సప్త సింధు పరివాహక ప్రాంతాన్నే మనం ఏమని పిలుస్తామంటే బ్రహ్మావర్తనం అని చెప్పడం జరిగింది. సో ఆర్యుల రాక కారణాలు, మనం ఇంతకీ ఆర్యులు ఎందుకోసం వచ్చారు భారతదేశానికి అనే విషయం తీసుకున్నట్టయితే, ఆర్యులు భారతదేశానికి రావడానికి గల కారణాలు ఏమంటే, ఫస్ట్ వన్ పచ్చిక బయళ్ళు, అంటే గడ్డి భూములు. ఈ ఆర్యుల యొక్క తొలివేద కాలం నాటి ఆర్యుల యొక్క ప్రధాన వృత్తి పశుపోషణ. ఓకేనా? ఆ పశువులకి ఏం కావాలో, తినడానికి గడ్డి కావాలా. కాబట్టి ఆ పచ్చిక బయళ్ళు, గడ్డి భూముల కోసము, పశు పోషణ కోసము, పశువులు మేపడం కోసము, పెరుగుతున్న జనాభాకు సరిపోవు వనరుల కోసము, భారతదేశంలో శాంతి ప్రియులైన ద్రవిడులు ఉండడం. ఓకేనా? భారతదేశం యాక్చువల్గా ద్రవిడులది. ఓకేనా? ఆ ద్రవిడులు శాంతి ప్రియులు, యుద్ధం చేసేవారు కారు. కాబట్టి ఇటువంటి లక్షణాలు, ఇటువంటి కారణాలు ఈ ఆర్యులు భారతదేశానికి రావడానికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు మనం. సో ఈ ఆర్యులు ఈ సప్త సింధు పరివాహక ప్రాంతంలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. సప్త సింధు పరివాహక ప్రాంతం అంటే సింధు నది, దాని యొక్క ఉపనదులు ప్రవహిస్తున్నటువంటి ప్రాంతము. దీన్నే మనం సప్త సింధు పరివాహక ప్రాంతం అని చెప్తాం. ఆ సింధు నదికి మొత్తం 6 ఉపనదులు ప్లస్ సింధు నది 7. ఆ 7 నదుల గురించి మనకు ఋగ్వేదంలో ప్రస్తావన ఉంది. ఓకేనా? రావి నదిని ఋగ్వేదంలో ఏమని పిలుస్తామంటే పరుషిణి. రావి నదిని ఋగ్వేదంలో ఏమని పిలిచామండి? పరుషిణి. బియాసును విపాస అని పిలిచాం. బియాసును విపాస. జీలం నదిని ఋగ్వేదంలో వితస్థ. జీలం నదిని ఋగ్వేదంలో ఏమని పిలిచాము? వితస్థ. చీనాబ్ నదిని ఋగ్వేదంలో ఏమని పిలిచామంటే అసికిని. సట్లెజ్ నది ఋగ్వేదంలో శతుద్రి. సింధు నదిని ఋగ్వేదంలో అక్సాస్. సరస్వతి నదిని ఋగ్వేదంలో చీతాంగ్.
అనేటువంటి పేర్లతో పిలవడం జరిగిందనమాట. ఓకేనా. సో ఇవి 7 సింధు నదులు, వాటికి ఋగ్వేదంలో ఉన్నటువంటి పేర్లు. సో ఈ విధంగా ఆర్యులు మొట్టమొదటిసారిగా సప్త సింధు పరివాహక ప్రాంతంలో వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. సో చూడండి, ఈ ప్రాంతాన్ని మనం ఏమని పిలుస్తామంటే సప్త సింధు పరివాహక ప్రాంతం అని చెప్తాం. సో ఆ ఈ సింధు నది ఈ టిబెట్లోని మానస సరోవర్ అనే ప్రాంతంలో పుడుతుందని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ. ఓకేనా. ఈ మానస సరోవర్ అనే ప్రాంతంలో పుట్టి ఇలా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం గుండా ప్రవహించి ఇలా పాకిస్తాన్లోని కరాచీ అనే ప్రాంతం వద్ద అరేబియా సముద్రంలో అది కలుస్తుంది. ఈ సింధు నది ఈ ప్రాంతంలో ప్రవహించే సమయంలో ఒక సింధు నది కాస్త 6 ఉపనదులుగా విడిపోతుంది. 6 ఉపనదులుగా ప్రవహిస్తుంది అనమాట. ఆ 6 ఉపనదులు ప్లస్ సింధు నది ఒకటి 7. ఈ 7ని మనం సంస్కృతంలో ఏమని పిలుస్తామంటే సప్త. ఆ సప్త సింధు నదులు ప్రవహిస్తున్న ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి ఏమని పేరు వచ్చిందంటే సప్త సింధు పరివాహక ప్రాంతం అని పేరు వచ్చిందనమాట. ఓకేనా. ఈ సప్త సింధు పరివాహక ప్రాంతానికి మరొక పేరేమంటే బ్రహ్మావర్తము. బ్రహ్మావర్తము. సప్త సింధు ప్రాంతానికి మరొక పేరు బ్రహ్మావర్తము. క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల కాలంలో, ఓకేనమ్మా, క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల కాలంలో 1500 BCలో ఆర్యులు ఈ సప్త సింధు పరివాహక ప్రాంతంలో వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. సప్త సింధు పరివాహక ప్రాంతంలో వచ్చి స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారనమాట. ఓకేనా. ఈ కాలాన్ని ఏమంటామంటే తొలివేద నాగరికతా కాలము అని చెప్తాం. ఓకేనా. ఆర్యులు సప్త సింధు పరివాహక ప్రాంతంలో లేదా బ్రహ్మావర్తనంలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్న కాలాన్ని ఏమని పిలుస్తామంటే తొలివేద నాగరికతా కాలము. తొలివేద నాగరికతా కాలము అంటాం. ఈ తొలివేద నాగరికతా కాలం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే క్రీస్తు పూర్వం 1500 నుండి 1000 BC దాకా. 1500 BC నుండి 1000 BC ఈ బిట్వీన్ గ్యాప్లో ఉన్నటువంటి ఈ కాలాన్ని ఏమంటామంటే తొలివేద నాగరికతా కాలం అని పిలుస్తామన్నమాట. ఓకేనా. క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరంలో ఈ ఆర్యులు ఈ సప్త సింధు పరివాహక ప్రాంతాన్ని వదిలిపెట్టి భారతదేశంలోకి తూర్పుగా జరుగుతూ గంగా యమునా పరివాహక ప్రాంతానికి వచ్చి స్థిరపడినారు. ఈ గంగా యమునా పరివాహక ప్రాంతానికే ఏమని పేరంటే ఆర్యావర్తము. ఈ ప్రాంతానికి ఏమని పేరు ఆర్యావర్తము అని పేరు. ఇప్పుడు ఈ ఆర్యులు బ్రహ్మావర్తాన్ని వదిలిపెట్టి క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరంలో ఆర్యావర్తానికి వచ్చి స్థిరపడ్డారు. ఈ ఆర్యావర్తంలో స్థిరపడిన ఈ కాలాన్ని ఏమని పిలుస్తామంటే మలివేద నాగరికతా కాలము అని చెప్తాం. మలివేద నాగరికతా కాలము అని చెప్తాం. ఈ మలివేద నాగరికతా కాలం యొక్క టైం పీరియడ్ 1000 BC టు 600 BC. క్రీస్తు పూర్వం 1000వ సంవత్సరం నుండి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం వరకు 600 సంవత్సరాల కాలం వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి కాలాన్ని మనం ఏమని పిలుస్తామంటే మలివేద నాగరికతా కాలం అని చెప్తామన్నమాట. ఇక్కడ మనం ఏం చూసుకుంటామంటే తొలివేద నాగరికతా కాలానికి మలివేద నాగరికతా కాలానికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏమి, తొలివేద కాలం నాటి రాజకీయ సామాజిక సాంస్కృతిక ఆర్థిక రంగాలు ఏ విధంగా ఉన్నాయి, మలివేద కాలం నాటి రాజకీయ సామాజిక సాంస్కృతిక మతపరమైన విధానాలు ఏ విధంగా ఉన్నాయి. మనం సింధు నాగరికతా కాలంలో ఎక్కడా కూడా వర్ణ వ్యవస్థ గురించి కానీ కుల వ్యవస్థ గురించి కానీ మనం నేర్చుకోలేదు. ఓకేనా. అక్కడ మత ప్రమేయం లేదు. అంత గొప్ప నాగరికతను ఎవరు పరిపాలించారో మనకు తెలియదు. కానీ ఇక్కడ రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఏర్పడింది, మతాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, వర్ణాలు ఏ విధంగా ఏర్పడ్డాయి, అటువంటి విషయాలు మనం ఇక్కడ చూస్తాం. తొలివేద కాలంలో వర్ణ వ్యవస్థ ఏ విధంగా ఏర్పడింది, వర్ణ వ్యవస్థ ఏర్పడిన వర్ణ వ్యవస్థ పైన సమాజంలో ప్రభావం ఉందా,
సమాజం పైన వర్ణ వ్యవస్థ తాలూకా ప్రభావం ఉందా? మతం ఏర్పడితే మతం తాలూకా ప్రభావము మన సమాజం మీద ఉందా? ఆ కాలంలో రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఏర్పడింది అనేటువంటి విషయాలను మనం ఇక్కడ చూస్తామన్నమాట. ఓకేనా? కాబట్టి వేద నాగరికతను మనం 2 రకాలుగా వర్గీకరిస్తాం. ఓకేనా? వేద నాగరికత లేదా దీన్ని మనం ఆర్య నాగరికత అని చెప్తాం. ఆర్య నాగరికత అని చెప్తాం అన్నమాట. ఓకేనా? వేద నాగరికత లేదా ఆర్య నాగరికత క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల కాలం నుండి 600 సంవత్సరాల కాలం దాకా భారతదేశంలో ఇది వర్ధిల్లింది. ఓకేనా? 1500 సంవత్సరాల కాలం నుండి 600 సంవత్సరాల కాలం దాకా వర్ధిల్లింది వేద నాగరికత. ఆర్యులు మొదటగా ఏ ప్రాంతంలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారంటే బ్రహ్మావర్తము లేదా సప్త సింధు పరివాహక ప్రాంతము. తర్వాత నివాసాలు ఏర్పాటు చేసుకునేది ఏమంటే ఆర్యావర్తము, గంగా నది పరివాహక ప్రాంతం. బ్రహ్మావర్తనంలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్న ఈ కాలాన్ని ఏమని పిలుస్తామంటే తొలివేద నాగరికత. బ్రహ్మావర్తనంలో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్న ఈ కాలాన్ని ఏమని పిలుస్తాము? తొలివేద నాగరికత కాలం అని చెప్తామన్నమాట. ఓకేనా? ఈ తొలివేద నాగరికత కాలంలో మనకు వేదాలు మొత్తం 4: ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అధర్వణ వేదం. ఈ 4 వేదాల్లో తొలి వేదము ఋగ్వేదము. ఆ ఋగ్వేదాన్ని ఎప్పుడు రాశారంటే ఈ తొలివేద కాలంలో రాశారు. ఓకేనా? తొలివేద కాలం యొక్క చివరిలో రాశారనమాట ఋగ్వేదాన్ని. అందుకే ఈ తొలివేద కాలానికి మరొక పేరేమంటే ఋగ్వేద నాగరికత కాలము అని చెప్తాం. ఎందుకంటే మనకు ఉన్నటువంటి 4 వేదాల్లో తొలివేద నాగరికతకు ప్రధాన ఆధార గ్రంథం ఏదంటే ఋగ్వేదం. తొలివేద నాగరికతకు ప్రధాన ఆధార గ్రంథం ఋగ్వేదం. ఆ శాసనాలు ఏవి అంటే ఆ బోగజ్కోయ్ కిసైట్ శాసనాలు. ఓకేనా? ప్రధాన ఆధార గ్రంథం ఋగ్వేదం. మలివేద కాలం నాటి సమాజానికి ప్రధాన ఆధార గ్రంథాలు రిమైనింగ్ 3 వేదాలైనటువంటి సామ, యజుర్, అధర్వణ వేదాలు, అదేవిధంగా పురాణాలు, బ్రాహ్మణకాలు, అరణ్యకాలు, ఉపనిషత్తులు, ఇవన్నీ కూడా మనకు మలివేద కాలంలో రాయడం జరిగింది. తొలివేద కాలంలో రచించిన ఒకే ఒక వేదం, ఆ తొలివేద కాలానికి ప్రధాన ఆధార గ్రంథం ఏది అంటే ఋగ్వేదము. అందుకే ఈ తొలివేద నాగరికత కాలానికి మనం ఏమని పిలుస్తామంటే మనము ఋగ్వేద నాగరికత కాలము అని చెప్తామన్నమాట. ఓకేనా? ఈ తొలివేద నాగరికత కాలం లేదా ఋగ్వేద నాగరికత కాలం ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉండేదంటే క్రీస్తు పూర్వం 1000 BC టు 1500 BC టు 1000 BC. ఓకేనా? 1500 BC టు 1000 BC. తర్వాత ఆర్యావర్తనం. ఆర్యులు ఆ బ్రహ్మావర్తాన్ని వదిలిపెట్టి ఆర్యావర్తంలో స్థిరపడినారు. అంటే గంగానది పరివాహక ప్రాంతంలో స్థిరపడ్డారు. ఈ కాలాన్ని ఏమంటామంటే మలివేద నాగరికత కాలము. మలివేద నాగరికత కాలము అంటాం. ఈ మలివేద నాగరికత కాలానికి ప్రధాన ఆధార గ్రంథాలు ఆ మిగిలిన 3 వేదాలైనటువంటి సామవేదము, యజుర్వేదము, అధర్వణ వేదము, అదేవిధంగా ఇతిహాసాలు,